హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కోడిగుడ్డు ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఓకేనా. నేనైతే ఒక ఆనియన్, ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకున్నానండి. సో ముందుగా ఆనియన్ అనేది నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నానండి. సో మీకు పచ్చిమిర్చి అనేది అవసరం లేకపోతే ఫ్రెండ్స్ స్కిప్ చేసేసి ఎండి కారమైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. సో నేను ఆనియన్, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే నేనైతే 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. అది మీ ఇష్టం ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇప్పుడైతే నేనైతే ముందుగా ఒక కడాయి పెట్టుకున్నానండి. సో కడాయి హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసాను. సో ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత అందులో పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను కదా ముందుగా. సో ఆ పచ్చిమిర్చి వేసానండి. సో ఆ పచ్చిమిర్చి కొంచెం రెడ్ కలర్లో వచ్చిందాక ఫ్రై చేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ వేసానండి. సో ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత సో ఆనియన్ అనేది నేను ఎక్కువగా ఫ్రై చేయట్లేదండి, ఎందుకంటే మాకు అంత ఇష్టం ఉండదు. సో అందుకని చెప్పేసి నేను ఆనియన్ ఎక్కువగా ఫ్రై చేయట్లేదు. సో ఆనియన్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత లైట్గా అందులో తగినంత ఉప్పు, తగినంత తగినంత పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఫ్రై అయిన తర్వాత నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నాను కదా. సో ఎగ్స్ అయితే దాంట్లో వేసేసాను. సో ఎగ్స్ వేసి ఒక 1 మినిట్ అలా ఉంచేసి సో ఫైనల్గా అయితే ఎగ్ అయితే అలా ఫ్రై చేశాను. సో ఫైనల్గా అయితే మన ఎగ్ ఫ్రై అనేది ప్రిపేర్ అయింది. సో ఫస్ట్ టైం నా ఛానల్ కానీ చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.